హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష వచ్చే నెల చివరిలో జరగబోతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్న ఈ తక్కువ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. ఇటీవల జరిగిన నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలో ప్రశ్నలు చాలా కఠినంగా వచ్చినట్లు అభ్యర్థులు చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రశ్నలు ఈజీగా వస్తాయి అనే మైండ్ సెట్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే తప్పనిసరిగా లోతుగా విశ్లేషణ చేస్తూ సబ్జెక్టుపై మంచి అవగాహనతో చదవడం చాలా చాలా మంచిది. అలా చేయడం వల్ల ప్రశ్న ఏ విధంగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డెప్త్గా చదివే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు కూడా మీకోసం ఒక మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోను కూడా కంప్లీట్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యొక్క యాప్లో ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది పెట్టడం జరిగింది. చాలామంది టెస్ట్ సిరీస్ అయితే తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు, మాకు మంచిగా ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. దానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, ఇప్పుడు అడుగుతున్న విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు అయితే ఉన్నాయి. అలాగే ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాము. దీనివలన ఆ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకున్నట్లయితే మీకు దాని రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయగలిగే అవకాశం అయితే ఉంటుంది. మీరు టెస్ట్ సిరీస్ ఇంతవరకు తీసుకోకపోతే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అందులో కోర్స్ కనిపిస్తుంది. ఆ కోర్సును వెంటనే పర్చేస్ చేసి ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ఇప్పటికే చాలా టెస్టులు అయితే పెట్టాము, వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. కొత్తగా మేము పెట్టే టెస్టులు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మోడల్ పేపర్స్ కూడా పెడుతున్నాము. ఇప్పటికే ఒక మోడల్ పేపర్ అయితే పెట్టాము. కోర్స్ తీసుకున్న వాళ్ళు తీసుకొని వారు అందరూ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది త్వరగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మేము మాత్రం ఎప్పటికప్పుడు కొత్త టెస్టులు అనేవి కోర్సులో పెడుతూ ఉన్నాము. కోర్స్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈరోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ వెక్టార్ బార్న్ డిసీజ్ అని ఇచ్చారు. అంటే క్రింది వాటిలో వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధికి ఉదాహరణ ఏమిటి అని అడుగుతున్నారు. మన టెస్ట్ సిరీస్ అనేది బోత్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం ఇద్దరికీ కూడా ఉపయోగపడుతుంది. ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి స్నేహవ్యాధి, అలాగే ఆప్షన్ సి కలరా, హెపటైటిస్ ఏ అని కూడా ఆప్షన్ డి ఇవ్వడం జరిగింది. మరి క్రింది వాటిలో వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధికి ఉదాహరణ ఏమిటి అంటే మలేరియా అవుతుంది. సో మలేరియా అనేది కరెక్ట్ ఆన్సర్. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం అయితే చూద్దాం. మలేరియా అనేది ఒక వెక్టార్ ద్వారా ప్రసారమైనటువంటి వ్యాధి, ఓకేనా. ఇది మస్కిటోస్ యొక్క కాటుతో వ్యాప్తి చెందుతుంది. మస్కిటోస్ అంటే ఏంటి? దోమలు. దోమ కాటు వలన మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధికి ఉదాహరణ ఏమిటి అంటే మలేరియా. మలేరియా అనేది ఎలా సంక్రమిస్తుందంటే మస్కిటోస్ అంటే దోమల ద్వారా మనకు వ్యాప్తి చెందడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూద్దాం. ఫస్ట్ ఎయిడ్ రిఫరల్ అనేటువంటి టాపిక్ నుంచి ఈ ప్రశ్న అయితే ఉంది. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ బ్లీడింగ్ సివియర్లీ అని ఇచ్చారు. ఆప్షన్స్లో మీరు ఇక్కడైతే చూడొచ్చు. తెలుగులో భారీ రక్తస్రావం అయ్యే వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ అందించే మొదటి దశ ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గాయంపై ఒత్తిడి వేయడం, అలాగే వ్యక్తిని పడుకోబెట్టడం, ఎమర్జెన్సీ వైద్య సహాయం కోరడం, గాయపడిన అవయవాన్ని ఎత్తడం. ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి భారీగా స్రావం అయ్యేటువంటి వ్యక్తి ఫస్ట్ ఎయిడ్ అందించే మొదటి దశ ఏమిటి అంటే ఆప్షన్ ఏ గాయంపై ఒత్తిడి వేయడం అనేది అవుతుంది. ఎందుకు అనేది కూడా చెప్తాను చూడండి. భారీ రక్తస్రావం ఉన్నప్పుడు గాయంపై ప్రత్యక్ష ఒత్తిడి వేయడం అనేది మొదటి చర్య. అంటే అలా ఒత్తిడి చేయడం వల్ల భారీ రక్తస్రావం నుంచి ఆ రక్తస్రావం అనేది తగ్గే విధంగా మనం ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినటువంటి టైంలో మనం చేయాల్సినటువంటి ఫస్ట్ది ఏంటి అంటే గాయంపై ఒత్తిడి వేయడం. దీన్ని ఇంగ్లీష్లో అప్లై ప్రెజర్ టు ది
వూండ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాం. ఈ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ షాక్ అని ఇచ్చారు. అంటే క్రింది వాటిలో ఏది షాక్కు సంకేతం కాదు అని అంటున్నారు. ఆప్షన్ ఏ వేగవంతమైన పల్స్, ఆప్షన్ బి లేత చల్లని చర్మం, ఆప్షన్ సి నెమ్మదిగా శ్వాస, ఆప్షన్ డి బలహీనత మరియు గందరగోళం అని ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అవుతుంది. అంటే లేత చల్లని చర్మం అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే క్రింది వాటిలో ఏది షాక్కు సంకేతం కాదు అంటే లేత చల్లని చర్మం అనేది సంకేతం కాదు. మిగతావన్నీ కూడా మనకి సంకేతాలు అనేవి అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షాక్ సాధారణంగా వేగవంతమైన నిస్సార శ్వాసతో సంబంధం కలిగి ఉంటుంది. నెమ్మదిగా శ్వాస తీసుకోవడం అయితే కాదు. ఓకేనా? మరో ప్రశ్న అయితే చూద్దాం. ఇది చైల్డ్ హెల్త్ నర్సింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇందులో చైల్డ్హుడ్ వ్యాక్సినేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేశాము. పిల్లల్లో రుబెల్లా రాకుండా ఉండేందుకు ఏ టీకా వేస్తారు అని అంటున్నారు. విచ్ వ్యాక్సిన్ ఈస్ గివెన్ టు ప్రివెంట్ రుబెల్లా ఇన్ చిల్డ్రన్? ఆప్షన్స్ అయితే చూడండి. ఎంఎంఆర్ టీకా, హెపటైటిస్ బి టీకా, డిటిపి టీకా అండ్ బీసీజీ టీకా అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ ఎంఎంఆర్ టీకా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పిల్లల్లో రుబెల్లా రాకుండా ఉండేందుకు ఏ టీకా వేస్తారంటే ఎంఎంఆర్ టీకా అనేది వేయడం జరుగుతుంది. ఓకేనా? ఎంఎంఆర్ అంటే ఏమిటి? ఎంఎంఆర్లో ఎం స్టాండ్స్ ఫర్ మిజిల్స్, అలాగే మరో ఎం స్టాండ్స్ ఫర్ మమ్స్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రుబెల్లా. కాబట్టి ఎంఎంఆర్ అనేటువంటి టీకా దేనికి వేస్తారు అంటే రుబెల్లా అది రాకుండా ఉండడానికి వేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఎట్ వాట్ ఏజ్ షుడ్ ఏ చైల్డ్ రిసీవ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ ది డిటిపి వ్యాక్సిన్? డిటిపి వ్యాక్సిన్ అనేది దానికి సంబంధించిన ప్రశ్న అయితే ఇచ్చారు. తెలుగులో చూద్దాం. పిల్లలు డిటిపి టీకా యొక్క మొదటి డోసు ఎలాంటి వయసులో పొందాలి అంటే పిల్లలకు ఈ డిటిపి టీకా అనేది ఎప్పుడు వేస్తాం, ఏ వయసులో వేస్తామని అంటున్నారన్నమాట. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ 2 months, ఆప్షన్ బి 6 months, ఆప్షన్ సి 12 months అండ్ ఆప్షన్ డి 18 months అని ఇచ్చారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2 months అంటే 2 నెలల వయసులో పిల్లలకు ఈ యొక్క డిటిపి టీకా అనేది వేయడం జరుగుతుంది. క్లియర్గా చూద్దాం. డిటిపి టీకా యొక్క మొదటి డోస్ సాధారణంగా 2 నెలల వయసులో ఇవ్వబడుతుంది. ఇది డిప్తీరియా, టెటానస్ మరియు పెర్టిసిస్ నుండి రక్షించడానికి వేస్తారు. డిటిపి అంటే ఏంటండి? డిప్తీరియా, టెటానస్ మరియు పెర్టుసిస్. తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్గా అడగొచ్చు డిటిపి స్టాండ్స్ ఫర్ అని ఇచ్చినట్లయితే అదొక బిట్టు. అలాగే డిటిపికి సంబంధించి ఏ టైంలో లేదా ఏ సంవత్సరాల్లో ఎన్ని నెలలు ఉన్నప్పుడు పిల్లలకు వేస్తారంటే 2 నెలలు ఉన్నప్పుడు. ఇలా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చదవడం వల్ల ఏమిటి అంటే మీకు ప్రశ్నతో పాటుగా మరికొంత డేటా కవర్ అవుతుంది. అంటే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలిగేటువంటి నాలెడ్జ్ అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది మిడ్వైఫరీ రిలేటెడ్ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఇండికేషన్ ఫర్ ఏ సిజేరియన్ సెక్షన్ అని అడిగారు. అంటే సిజేరియన్ శస్త్రచికిత్సకు సూచన ఏమిటి అని అంటున్నారు. ఆప్షన్ ఏ లార్జ్ బేబీ, ఆప్షన్ బి బ్రీచ్ ప్రెజెంటేషన్, ఆప్షన్ సి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇవన్నీ కూడా సిజేరియన్ శస్త్రచికిత్సకు సూచన అన్నమాట. లార్జ్ బేబీ, బ్రీచ్ ప్రెజెంటేషన్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. అంటే పెద్ద పాప, అలాగే బ్రీచ్ ప్రదర్శన, బహుళ గర్భాలు, ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి అన్నమాట. అలాంటి టైంలోనే మనం సిజేరియన్ శస్త్రచికిత్స అనేది చేస్తారు అని తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి అదే ఎక్స్ప్లెనేషన్లు అయితే ఇచ్చారు. తర్వాత ప్రశ్న. హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్ నుంచి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెల్త్ కేర్ మేనేజర్ ఇన్ ఏ హెల్త్ సెంటర్? అంటే ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య నిర్వహణ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. వైద్య చికిత్స అందించడం, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించడం మరియు చికిత్సా ప్రణాళికలు అభివృద్ధి చేయడం, మందులు సూచించడానికి అని 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మరి
ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య నిర్వహణ యొక్క నిర్వాహకుని అంటే హెల్త్ కేర్ మేనేజర్ యొక్క రోల్ ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆరోగ్య నిర్వాహకులు ఆరోగ్య కేంద్రంలో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత కలిగి ఉంటారు. ఇందులో సిబ్బంది బడ్జెట్ నిర్వహణ మరియు నాణ్యతా సేవలను నిర్ధారించడం వంటివి కూడా ఉన్నాయి. ఓకేనా. తర్వాత ప్రశ్న, ఇది కూడా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్కి సంబంధించి న్యూట్రిషన్ అనేటువంటి ఆ టాపిక్ నుంచి తీసుకున్నటువంటి ఇదనమాట. మరి ఇందులో చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రిషన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ వూండ్ హీలింగ్. ఓకే, హెల్త్ ప్రమోషన్లో న్యూట్రిషన్ అనే టాపిక్ నుంచి ఈ ప్రశ్న అయితే అడిగారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూట్రిషన్స్ ఈజ్ క్రూషియల్ ఫర్ వూండ్ హీలింగ్ అంటే గాయం నయం కావడానికి క్రింది వాటిలో ఏ పోషకాలు కీలకం అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి, విటమిన్ సి, అలాగే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు ఇనుము అనేవి ఉండడం జరిగింది. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, ప్రోటీన్లు. సో గాయం నయం కావాలి అంటే ప్రోటీన్లు అనే పోషకాలు అనేవి చాలా చాలా కీలకం అన్నమాట. కణజాల మరమ్మత్తు మరియు గాయం నయం చేయడానికి ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి. ఇవి కొలాజన్ ఉత్పత్తిలో పాల్గొంటాయి, అలాగే ఇది వైద్య ప్రక్రియకు కూడా అవసరం అవుతాయి. సో ప్రోటీన్లు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, హ్యూమన్ బాడీ మరియు హైజీన్ నుండి తీసుకున్నటువంటి ప్రశ్న ఇది. మీకు ఒరిజినల్ ఎగ్జామ్లో ఇలా అయితే చూపించరు, ఇది హ్యూమన్ బాడీ అండ్ హైజీను అలాగే న్యూట్రిషన్ ఇలా అయితే చూపించరు అనమాట. మీకు అవగాహన కోసం మేమైతే ఇలా ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్ నుంచి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి ఈ వీడియోలో మీకైతే ఇలా చూపిస్తున్నాము. ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డెంటల్ క్యారీస్ ఇన్ చిల్డ్రన్ అని ఇచ్చారు. అంటే పిల్లలలో దంత స్నేహాలకు ప్రధాన కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ఆప్షన్ ఏ sugary foods, option B poor oral hygiene, option C insufficient fluoride, option D all of the above. అంటే చక్కెర ఆహారాలు, పేద నోటి పరిశుభ్రత, తగినంత ఫ్లోరైడ్, పైవన్నీ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది అవుతుంది. అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. అంటే ఈ 3 ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సరే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పంచదార ఆహారం లేదా చక్కెర ఆహారాలు, నోటి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం మరియు తగినంత ఫ్లోరైడ్ అనేది తీసుకోకపోవడం వల్ల దంత స్నేహం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అంటే శ్వాసకోశ సంబంధ వ్యాధుల వ్యాప్తి నివారించడానికి క్రింది ఆచరణలలో ఏది అత్యంత ప్రభావితంగా ఉంటుంది అని అంటున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి, నియమితంగా చేతులు కడగడం, మాస్కులు ధరించడం, సరిపడిన గాలి వాడతనం మరియు పైవన్నీ. ఓకే, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్, వేరింగ్ మాస్క్, ఎడిక్యూట్ వెంటిలేషన్ అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. అంటే ఆప్షన్ ఏ, బి, సి. దీస్ 3 ఆప్షన్స్ ఈజ్ ఆల్సో కరెక్ట్. దట్స్ వై వీఆర్ సెలెక్టింగ్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఆప్షన్. ఓకేనా. దానికి సంబంధించి ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇవన్నీ కూడా కరెక్టే. ఈ పద్ధతులన్నీ అంటే చేతులు కడుక్కోవడం, ముసుగు ధరించడం అంటే మాస్కులు ధరించడం, మంచి వెంటిలేషన్, ఇవన్నీ కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడతాయి. అంటే మీకు ఇలాంటివన్నీ అలవాట్లు ఉన్నట్లయితే శ్వాసకోశ సంబంధిత వ్యాప్తులు ఆ వ్యాధులు అనేవి రావు. ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే మనకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అనేవి రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. ఇది ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ నుంచి తీసుకున్నటువంటి బిట్టు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రివెంటింగ్ సెర్వికల్ క్యాన్సర్ అని అడిగారు. ఓకే, క్వశ్చన్ క్లియర్గా చూద్దాం. గర్భాశయ క్యాన్సర్ను నిరోధించడానికి క్రింది వాటిలో ఏ వ్యాక్సిన్ని ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. అంటే గర్భాశయ క్యాన్సర్ను నిరోధించాలంటే ఏ వ్యాక్సిన్ అనేది ఉపయోగిస్తారనేది క్లియర్ క్వశ్చన్ అన్నమాట. ఆప్షన్స్ అయితే ముందుగా మనం చదవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఏ చూడండి, హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఆప్షన్ బి హెచ్పివి వ్యాక్సిన్, ఆప్షన్ సి ఎంఎంఆర్ వ్యాక్సిన్ అండ్ ఆప్షన్ డి
డిటిపి వ్యాక్సిన్ అంటే ఆల్రెడీ చెప్పాను. డిటిపి అంటే ఏంటి? ఎంఎంఆర్ అంటే ఏంటి అని. ఇక్కడ మనకి ఈ 2 కూడా ఎలిమినేట్ చేస్తే ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి హెచ్‌పివి వ్యాక్సిన్‌లో హెచ్‌పివి అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎంఎంఆర్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. డిటిపి అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు హెచ్‌పివి అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అదే మన యొక్క టెస్ట్ సిరీస్ స్పెషాలిటీ అనమాట. ప్రతి ఒక్క బిట్‌కి కూడా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, హెచ్‌పివి టీకా అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ఇది ఏం చేస్తుంది? హెచ్‌పివి యొక్క కొన్ని జాతుల వల్ల వచ్చే గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించడానికి ఉపయోగించబడుతుంది అని అంటున్నారనమాట. హెచ్‌పివి అంటే ఏంటండి? హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఎంఎంఆర్ అంటే గుర్తుపెట్టుకోవాలి, డిటిపి అంటే గుర్తుపెట్టుకోవాలి, హెచ్‌పివి అంటే కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్? దీన్నే షార్ట్కట్లో ఎన్సిడి అని పిలుస్తారు. మీకు ఎగ్జామ్లో అడిగేయచ్చు ఎన్సిడి స్టాండ్స్ ఫర్ అని. సింపుల్గా అడిగేస్తారు. ఇది ఎక్కడ చదవలేదని మీరు అనుకోవద్దు. కరెక్ట్ ఆన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేయండి అలాంటి ప్రశ్న వస్తే. మరి క్రింది వాటిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్కు ఉదాహరణ ఏమిటి అనేది అయితే చూద్దాం. 4 ఆప్షన్స్లో ట్యూబర్క్యులోసిస్ ఇచ్చారు, హైపర్ టెన్షన్ ఇచ్చారు, మలేరియా ఇచ్చారు, హెపటైటిస్ ఏ అని కూడా ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? హైపర్ టెన్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఏమిటి అంటే ఆప్షన్ బి హైపర్ టెన్షన్ అని సెలెక్ట్ చేసుకోండి. మరి హైపర్ టెన్షన్ ఒక కమ్యూనికబుల్ కాని వ్యాధి అంటే ఎన్సిడి. ఇది వ్యక్తి నుండి వ్యక్తికి ప్రసారం కాదు, అందుకోసమే ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. మరి ట్యూబర్క్యులోసిస్, మలేరియా, హెపటైటిస్ ఏ అనేవి ఖచ్చితంగా ఏంటండి? కమ్యూనికబుల్ డిసీజెసే అవుతాయా? ఎస్. హైపర్ టెన్షన్ అనేది ఒక కమ్యూనికబుల్ కాని వ్యాధి కాబట్టి మిగతావన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అవుతాయి. కాబట్టి ఆ విధంగా మనం ఎలిమినేట్ చేయాలి దీనికి. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటి టాపిక్ నుంచి తీసుకున్నాం అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్? ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అని ఇచ్చారు. ఆప్షన్స్ అయితే చూద్దాం. ముందుగా ప్రశ్నని తెలుగులో కూడా చదువుదాం. టైప్ 2 డయాబెటీస్ అభివృద్ధికి ప్రధాన ప్రమాదకారకంగా ఏది ఉన్నది అని అంటున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. స్థిరమైన జీవనశైలి, అధిక శారీరక కార్యకలాపం, అధిక ప్రోటీన్ ఆహారం మరియు నన్ ఆఫ్ ది అబౌవ్. ఇందాకల్లా వచ్చినవి ఏంటి? ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇప్పుడేమొచ్చింది? నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే 3 ఆప్షన్ ఏ బీసీ ఏది కాదు అని కూడా అంటున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చూద్దాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్థిరమైనటువంటి జీవన శైలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? తక్కువ లేదా శారీరక శ్రమ లేకుండా నిశ్చల జీవన శైలి టాప్ 2 డయాబెటీస్ను అభివృద్ధి చేయడానికి ప్రధాన ప్రమాద కారకం. ఓకేనా? తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. విచ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మేనేజింగ్ యాన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇన్వాల్వింగ్ ఏ పాయిజనింగ్ కేస్? అంటే విషపూరిత కేసుతో కూడినటువంటి అత్యవసర పరిస్థితిని నిర్వహించడానికి మొదటి దశ ఏది అని అంటున్నారు. ఆప్షన్ ఏ ఇండ్యూసింగ్ వామిటింగ్ అంటే వాంతులు చేయించడం. అలాగే ఆప్షన్ బి అడ్మినిస్ట్రేటింగ్ యాక్టివేటెడ్ చార్కోల్ అంటే యాక్టివేటెడ్ చార్కోల్ అనేది ఇవ్వడం. అలాగే కాలింగ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ విష నియంత్రణ కేంద్రానికి కాల్ చేయడం. అలాగే గివింగ్ వాటర్ టు డ్రింక్ అంటే తాగడానికి వాటర్ ఇవ్వడం లేదా నీరు ఇవ్వడం అని అంటున్నారు. మరి విషపూరిత కేసుతో కూడినటువంటి అత్యవసర పరిస్థితిని నిర్వహించాలి అంటే అప్పుడు మొదటగా మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆప్షన్ సి కాలింగ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ అంటే విష నియంత్రణ కేంద్రానికి కాల్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకేనా? సూచనల కోసం విష నియంత్రణ కేంద్రానికి కాల్ చేయడం అనేది మొదటి దశ. ఎందుకంటే వారు నిర్దిష్ట విషం మరియు దాని నిర్వహణపై మార్గదర్శకత్వాన్ని అందించగలరు. అంటే వాళ్ళు మనకి ఏం చేయాలి ముందుగా అనేది కూడా
వాళ్ళు చెప్తారనమాట. దట్స్ వై మనం దానికి కాల్ చేయాలి. ఓకేనా? తర్వాత ప్రశ్న చైల్డ్ హెల్త్ నర్సింగ్ అనే దాని నుంచి కూడా క్వశ్చన్ అయితే చూద్దాం. ఆప్షన్స్ అయితే చూడండి. క్రింది వాటిలో ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ సిమ్టమ్ ఆఫ్ చికెన్ పాక్స్ ఇన్ చిల్డ్రన్? ఆప్షన్స్లో మనం చూడాలి. తెలుగులో కూడా ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో పిల్లలలో చికెన్ పాక్స్ యొక్క సాధారణ లక్షణం ఏది అని అంటున్నారు. ఆప్షన్ ఏ హై ఫీవర్ అంటే ఎక్కువ జ్వరం. ఆప్షన్ బి రెడ్ ఇచ్చి ర్యాష్ అంటే ఎరుపు మరియు దురద దొద్దర్లు. అలాగే కాఫింగ్ అంటే ఊపిరి తీసుకోవడం. ఆప్షన్ డి అబ్డామినల్ పెయిన్ అంటే గర్భాశయ నొప్పి అని ఇచ్చారు. మరి క్రింది వాటిలో పిల్లలలో చికెన్ పాక్స్ యొక్క సాధారణ లక్షణం అనేది ఆప్షన్ బి ఎరుపు దురద దద్దుర్లు అనేది మనకి సాధారణంగా ఈ చికెన్ పాక్స్ టైంలో కనిపించేటువంటి లక్షణాలు. ఓకేనా? దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతావన్నీ కూడా కాదు. ఓకే, ఎరుపు దురద దద్దుర్లు తరచుగా ఛాతీ మరియు ముఖం మీద మొదలవుతాయి. ఇది పిల్లల్లో చికెన్ పాక్స్ యొక్క సాధారణమైనటువంటి లక్షణం. తర్వాత వాట్ ఈస్ ద రికమెండెడ్ ఏజ్ ఫర్ అడ్మినిస్ట్రింగ్ ద ఫస్ట్ డోస్ ఆఫ్ ది పోలియో వ్యాక్సిన్? పోలియో టీకా యొక్క మొదటి డోస్ ఇచ్చేందుకు సిఫార్సు చేసినటువంటి వయస్సు ఎంత అని అంటున్నారు. ఆప్షన్ ఏ ఎట్ బర్త్ అంటే ఎప్పుడైతే పుడతారో ఆ టైంలో, జననం సమయంలో. అలాగే 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం అని కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 2 months ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పోలియో టీకా యొక్క మొదటి డోస్ అనేది 2 నెలల వయసులో ఇవ్వబడుతుంది. తర్వాత 4 మరియు 6 నెలల తర్వాత కూడా ఇంకొన్ని డోసులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మిడ్ వైఫరీకి సంబంధించి ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ అనేటువంటి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ డ్యూరింగ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్? ప్రసవం యొక్క మొదటి దశలో అత్యంత సాధారణ సమస్య ఏమిటి అని అంటున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. ఆప్షన్ ఏ షోల్డర్ డిస్టోకియా అంటే డిస్టోసియా, షోల్డర్ డిస్టోసియా. అలాగే నిరంతర ప్రసవం అంటే ప్రొలాంగ్డ్ లేబర్. అలాగే ప్లెజెంటా ప్రీవియా. అలాగే పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్ అంటే ప్రసవం తర్వాత రక్తస్రావం అని కూడా ఇచ్చారు. మరి ప్రసవం యొక్క మొదటి దశలో అత్యంత సాధారణ సమస్య ఏంటండి? ఆప్షన్ బి నిరంతర ప్రసవం లేదా ప్రొలాంగ్డ్ లేబర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనేది కూడా ఒకసారి అయితే చదువుదాం. సుదీర్ఘ శ్రమ లేదా ప్రసవ సమయంలో పురోగతిలో వైఫల్యం శ్రమ యొక్క మొదటి దశలో అత్యంత సాధారణ సమస్య. ఓకేనా? తర్వాత ఇది 38వ ప్రశ్న. ఈ వీడియోలో 18వ ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ మోస్ట్లీ లైక్లీ టు రిజల్ట్ ఇన్ పోస్ట్ పార్టమ్ హ్యామరేజ్? క్రింది వాటిలో ఏ పరిస్థితి ప్రసవం తర్వాత రక్తస్రావానికి కారణం అవుతుంది అని అడిగారు. ఆప్షన్స్ అయితే చూడండి. రిటైన్డ్ ప్లెజెంటా, ఎక్స్క్లాంప్సియా, గెస్టేషనల్ డయాబెటీస్, అలాగే ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా. ఆప్షన్స్లో తెలుగులో కూడా చూసుకోవచ్చు. నిలుపుకున్న మావి, ఎక్స్లంపియా, గర్భధారణ మధుమేహం, అలాగే ఇనుములోహం ఎనీమియా అంటే ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి కూడా చూద్దాం. ప్రసవానంతర రక్తస్రావానికి ముఖ్యమైనటువంటి ప్రమాద కారకం డెలివరీ తర్వాత నిలుపుకున్నటువంటి ప్లెజెంటా. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? తర్వాత హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ అనే దానికి సంబంధించిన ప్రశ్న కూడా చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ క్రిటికల్ ఎలిమెంట్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ హెల్త్ సెంటర్? ఆరోగ్య కేంద్ర నిర్వహణలో అత్యంత కీలకమైనటువంటి అంశము ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. స్టాఫ్ మేనేజ్మెంట్ అంటే సిబ్బంది నిర్వహణ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక నిర్వహణ, అలాగే పేషెంట్ కేర్ క్వాలిటీ రోగి సంరక్షణ నాణ్యత, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంటే పరికర నిర్వహణ అని ఇచ్చారు. మరి ఆరోగ్య కేంద్ర నిర్వహణలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆప్షన్ సి పేషెంట్ కేర్ క్వాలిటీ, రోగి సంరక్షణ నాణ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే అవుతాయి. అయితే అత్యంత కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అన్నారంటే అందులో ఒకటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటి? పేషెంట్ కేర్ క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
రోగి సంరక్షణ నాణ్యత అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇది ఆరోగ్య కేంద్రం విజయాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న అయితే చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ హెల్త్ సెంటర్ అక్రిడేషన్? ఆరోగ్య కేంద్రం ప్రమాణీకరణ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అంటున్నారు. ఆప్షన్ ఏ రోగి టర్నోవర్ పెంచడానికి, అంటే టు ఇంక్రీజ్ పేషెంట్ టర్నోవర్, అంటే వాళ్ళు ఎక్కువగా రావడానికి. అలాగే టు మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ కేర్, సంరక్షణ యొక్క ఉన్నత ప్రమాణాలను నిర్వహించడానికి. అలాగే టు ఇంక్రీజ్ స్టాఫ్ సాలరీస్, అంటే సిబ్బంది యొక్క జీతాలు అనేవి పెంచడానికి. టు ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాయి అని కూడా ఇచ్చారు. మరి ఆరోగ్య కేంద్రం ప్రామాణీకరణ యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ బి సంరక్షణ యొక్క ఉన్నత ప్రమాణాలు అనేవి నిర్వహించడానికి. టు మెయింటైన్ హై స్టాండర్డ్స్ ఆఫ్ కేర్. ఓకేనా? ఆరోగ్య కేంద్రం ప్రమాణీకరణ యొక్క ప్రాథమిక ఉద్దేశం అధిక రోగి సంరక్షణ ప్రమాణాలు మరియు సేవా నాణ్యతను నిర్ధారించడమే అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా ఒక 20 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ప్రశ్నలు చాలా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంతవరకు కోర్స్ తీసుకోకపోతే త్వరగా తీసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని త్వరగా పర్చేజ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా, దానిలో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.